నమస్తే ఫ్రెండ్స్, కే సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పండుగలకు చేసే అరటికాయలు చేయటం చూద్దామండి. క్రిస్మస్కి, సంక్రాంతికి ఎక్కువగా చేస్తుంటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. వీటిని కొంతమంది పనస్తోన్లు అంటారు, మరి కొంతమంది సంపెంగ పూలు అంటారు. ఏ పేరుతో పిలిచినా టేస్ట్ అయితే ఒకటే, ప్రాసెస్ కూడా ఒకటేనండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీనితో పాటు పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే అరటికాయలు క్రిస్పీగా వస్తాయండి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. స్వీట్ రెసిపీ అయినా చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె పోసుకోవాలి. డాల్డా వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మీ ఇష్టం, మీకు నచ్చింది వేసుకోండి. వేడి నూనెను పిండికి బాగా పట్టించాలి. వేడి నూనె కలపటం వలన పిండి గుల్లగా వస్తుంది. వేడి నూనె కాబట్టి స్పూన్తో నూనెను పిండితో కలపండి, వేడి కొంచెం తగ్గుతుంది. స్పూన్తో బాగా కలిపాక చేత్తో పిండిని నూనెకు బాగా పట్టించాలి. వీడియోలో చూపించినట్లు చేత్తో అదుముతూ ఆయిల్ అంతా పిండికి పట్టించాలి. ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా కలపాలండి. నూనె పిండితో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా చపాతీ పిండిలాగా కలపాలి. చపాతీ పిండి కన్నా గట్టిగా కలపాలండి. పిండి గట్టిగా కలుపుకుంటే అరటికాయలు క్రిస్పీగా వస్తాయి, లూజ్ అయ్యే కొద్దీ మెత్తబడతాయి. పిండి బాగా గట్టిగా కలుపుకుంటే గుల్లగా క్రిస్పీగా వస్తాయి. కలిపిన తర్వాత డ్రై అవ్వకుండా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసం ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. షుగర్ కరిగే వరకు కలుపుతూ తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. 2 వేళ్ల మధ్యలో తీగలా వస్తే పాకం రెడీ అయినట్లేనండి. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అలా రావాలి. చూడండి, 2 వేళ్ల మధ్యలో తీగలా వచ్చింది కదా, పాకం రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపి పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కనుంచాలి. అరటికాయలు చేద్దామండి. 20 మినిట్స్ అయ్యింది. పిండి బాగా సాఫ్ట్ అయింది కదా, పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఉండలు మరీ పెద్ద సైజు కాకుండా చిన్న బాల్ సైజులో చేసుకోవాలండి. మీరు తీసుకునే బాల్ సైజుని బట్టి అరటికాయలు వస్తాయి. ఒకే సైజులో చేసుకుంటే అన్నీ ఒకేలా వస్తాయి, చూడటానికి బాగుంటాయి. చపాతీలాగా ప్రెస్ చేయాలి. మందంగా కాకుండా పల్చగా ప్రెస్ చేయాలండి. ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. అవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదా రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చపాతీని బిస్కెట్ కట్టర్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకోవాలండి. అంచుల వరకు రాకుండా ఇలా మధ్యలో నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత మడుచుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్లు ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసుకున్నాక అంచులు విడిపోకుండా ఉండటానికి లైట్గా ప్రెస్ చేయాలి. చూడండి, చాక్లెట్ షేప్లో ఉంది కదా, ఇది నూనెలో వేయించేటప్పుడు విచ్చుకొని వెడల్పుగా వస్తుంది. ఇలాగే అన్నింటిని చేసుకొని పక్కనుంచాలి. ఎక్కువ చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా పల్చటి క్లాత్తో కవర్ చేయాలండి. కవర్ చేస్తే తడారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న అరటికాయలను బాగా కాగి మీడియం హీట్లో ఉన్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఎక్కువ వేసుకోకండి, నూనెలో వేయగానే విచ్చుకుంటాయి. నూనెకి సరిపడా వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. ఫ్లేమ్ని హైలో పెడితే సరిగా వేగవండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో కొంతసేపు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. మంట తక్కువే ఉండాలండి. అలాగే నూనె వేడి కూడా సమంగా ఉండాలి. వేగిన తర్వాత టిష్యూ మీదకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకోవాలి. వేడి మీదే పాకంలో వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలండి. చల్లారితే పాకం కొంచెం వేడి చేసుకోవాలి. ఒకవేళ పాకం క్రిస్టలైజ్ అయితే కంగారు పడకండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసి వేడి చేస్తే తీగపాకం వస్తుంది. తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అరటికాయలు వేసుకోవాలి. పాకంలో వేసుకొని పాకం బాగా పట్టించాలి. 1 నిమిషం ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, అరటికాయలు, పనస్తోన్లు, సంపెంగ పూలు రెడీ అయ్యాయి. మీరు ఏ పేరుతో పిలిస్తే అది. పాకం ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 10 రోజుల వరకు వీటి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. కప్పు పిండితో నాకు 15 అరటికాయలు వచ్చాయండి. కప్పు పిండికి కప్పు చక్కెర పాకం కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు ఇదే విధంగా కొలతలను పెంచుకోండి, సరిపోతుంది. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలందరూ ఇష్టపడి తింటారు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి.
నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.